ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతాథాష్టమోధ్యాయ అక్షర బ్రహ్మయోగ. క్షరమనగా నశించినది, అక్షరమనగా నాశరహితమైనది. నాశరహితమగు పరబ్రహ్మమును గూర్చి బోధించు అధ్యాయమగుటచే దీనికి అక్షర బ్రహ్మయోగమని పేరు వచ్చినది. కిందటి అధ్యాయం యొక్క కడపటి 2 శ్లోకములందు శ్రీకృష్ణుడు బ్రహ్మము అధ్యాత్మము మున్నగు వానిని గూర్చి సంక్షేమంగా తెలియజేయ, అర్జునుడు వెంటనే అందుకుని వాటినన్నిటినీ సవిస్తరముగా బోధించవలసిందిగా భగవానుని ప్రార్థించుచు 7 ప్రశ్నలు అడిగాను. అందులకు భగవానుడు మొదటి 6 ప్రశ్నలకు సంక్షేపంగా ప్రత్యుత్తరమిచ్చి చిట్ట చివరి ప్రశ్నయగు అంత్యకాల భగవత్ చింతనమును గురించి విపులంగా ప్రబోధించిరి. ఈ ప్రకారంగా పూర్వాధ్యాయం యొక్క చివర సూచన మాత్రంగా తెలియజేయబడిన దానిని ఈ అధ్యాయంలో విపులముగా బోధించుట జరిగినది. అర్జునుని ప్రశ్నలతో ఈ అధ్యాయం ప్రారంభమై భగవానుని జవాబులతో అంతమైనది. జై శ్రీకృష్ణ.